ఫార్ములా ఈ కార్ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ పై ఈడీ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నట్టు తెలుస్తోంది. దాదాపు 2 గంటలకు పైగా విచారణ కొనసాగుతోంది. డాక్యుమెంట్స్ ముందు ఉంచి విచారణ జరుపుతున్నట్టు తెలుస్తోంది. విదేశీ సంస్థకు నిధుల చెల్లింపుపై ఆరా తీయనున్నారు. ఆర్బీఐ అనుమతి లేకుండా నగదును పౌండ్లలోకి మార్చి చెల్లించడంపై ప్రశ్నిస్తున్నట్టు సమాచారం. అలాగే బ్యాంకు ఉద్యోగులు పలువురు హెచ్ఎండిఏ అధికారులను ప్రశ్నించనున్నారు. ఇప్పటికే 2 దఫాలుగా ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ను విచారించారు అధికారులు. 2 రోజుల క్రితం అతని దగ్గర నుంచి కీలక డాక్యుమెంట్స్ తీసుకున్నారు. అరవింద్ కుమార్ స్టేట్మెంట్ ఆధారంగా కేటీఆర్ ను విచారిస్తున్నట్టు తెలుస్తోంది. ఫార్ములా ఈ కార్ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ పై ఈడీ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నట్టు తెలుస్తోంది. దాదాపు 2 గంటలకు పైగా విచారణ కొనసాగుతుంది. అయితే ఈ విచారణకు సంబంధించి మరింత సమాచారం మా తెలంగాణ స్పెషల్ కరెస్పాండెంట్ రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, చెప్పండి, 2 గంటలు పైగా సాగుతున్న ఈ విచారణకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? ఐసుదా, ఏదైతే ఫార్ములా ఈ రేస్ కు సంబంధించినటువంటి కేసుకు సంబంధించినటువంటి విచారణ కొనసాగుతా ఉంది. ఈడీకి సంబంధించినటువంటి ఈడీ అధికారులు ఏదైతే కేటీఆర్ ను దాదాపు 2 గంటల పాటు కూడా సంబంధించి విచారణ చేస్తున్నారు. హెచ్ఎండిఏ నుంచి విదేశీ కంపెనీకి అయినటువంటి దీనికి సంబంధించినటువంటి ఒప్పందాలపై నెక్స్ట్ జెన్ ఒప్పందాలపై కావచ్చు, ఈ రేస్ కు సంబంధించినటువంటి ముఖ్యంగా ఇలా మనీ లాండర్ కు సంబంధించినటువంటి అంశాలను కూడా పూర్తిగా కూడా విచారణ చేస్తున్నారు. ఫార్ములా ఈ రేస్ కేసులో కూడా ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే దాదాపు 2 గంటల పాటు కూడా ఈడీ అధికారులు చేస్తా ఉన్నారు. దీనికి సంబంధించినటువంటి అంటే తాను ఏ తప్పు చేయలేదని కూడా కేటీఆర్ మొదటి నుంచి చెప్తున్న తరుణంలో ఈడీ మాత్రం తన యొక్క పౌండ్లలోకి మార్చి నిధుల బదలాయింపు పై కూడా ప్రశ్నల వర్షం కూడా చేస్తా ఉంది. దీనికి సంబంధించినటువంటి హెచ్ఎండిఏకి సంబంధించినటువంటి దాంట్లో ఎలాంటి అనుమతులు లేకుండా దాదాపు 55 కోట్ల మేర నిధులు పంపారన్న దానిపైన ప్రధానంగా దృష్టి పెట్టడం జరిగింది. ఫార్ములా ఈ కేసు అంటే మనీ లాండరింగ్ జరిగిందని కూడా ఈడీ విచారణ చేస్తున్నారు. దీనికి సంబంధించి విదేశీ లావాదేవీలు కావచ్చు, ఫెమా రూల్స్ అంటే ఫెమా ఉల్లంఘన దానిపైనే సంబంధించినటువంటి ఈ యొక్క ప్రశ్నలు అడగడం జరుగుతోంది. అంటే ఫెమా ఉల్లంఘన అంటే ఆర్బీఐ సంబంధించినటువంటి ఉల్లంఘన కూడా చేసినట్టుంది. ఎందుకంటే ఆర్బీఐకి సంబంధించినటువంటి నిధులు బదలాయింపు చేసేటప్పుడు కొన్ని రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ కూడా ఎందుకు ఎందుకు అతిక్రమించారనే దానిపైన కూడా బ్యాంక్ అధికారులను మరోసారి కూడా విచారించే అవకాశం ఉంది. విదేశీ సంస్థకు ఒక చెల్లింపులు చేస్తా ఉంటే కొన్ని నిబంధనలు ఆర్బీఐ కూడా రూల్స్ ఉంటాయి. దానికి సంబంధించినటువంటి ఎటువంటి పాటించకుండా ఇలా పంపడానికి కారణం ఏంటి అంటే సొంత నిర్ణయం తీసుకోనికి అసలు ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందన్న దానిపైన కూడా కేటీఆర్ ను ఈడీ ప్రశ్నిస్తా ఉంది. మనీ లాండరింగ్ ముఖ్యంగా అంటే ఎందుకు ఆ కంపెనీకి ఒప్పందాల పైన కూడా ఎందుకు చేయాల్సి వచ్చిందన్న దానిపైన కూడా ఇవన్నీ కూడా అడుగుతా ఉన్నారు. ఇప్పటికీ ఇది ముమ్మాటికి కేటీఆర్ మాత్రం తన యొక్క సంబంధించి ఈడీ విచారణ పోయే ముందు తను కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. మీడియాతో కూడా మాట్లాడడం జరిగింది. ఫార్ములాకి ఈ కేసుకు సంబంధించి ఇది ఒక ఫాల్ట్ కేసు, దీంట్లో పెద్ద అది లేదు, ఎలాంటి ఆధారాలు లేకున్నా తనపై రాజకీయ కక్షతోనే ఇదంతా కూడా చేస్తా ఉన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనపై కావాలని చేస్తా ఉన్నారు. సంబంధించి ఇది ఎట్లా నిలబడని కేసు అని కూడా కేటీఆర్ వ్యాఖ్యలు చేయడం జరిగింది. హైదరాబాద్ ను ప్రపంచ పటంలో నిలిపేందుకే తాను ఈ కార్ రేసింగ్ సంబంధించినటువంటి దాంట్లో ఈ హైదరాబాద్ లో నిర్వహించాను తప్ప తనకి ఇలా సొంత లాభం ఏమీ లేదు, సొంత ప్రయోజనం కూడా లేదు.
కేవలం రాష్ట్ర ప్రయోజనాల కోసం మాత్రమే ఈ కార్ రేసింగ్ మాత్రం నిర్వహించాలని కూడా చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించినటువంటి దాంట్లో ఈ కేసుకు సంబంధించి ఏదైతే ఈ కార్ రేసింగ్ సంబంధించినటువంటి ఒప్పందాల దాంట్లో ఇప్పటికే ఈడీ అరవింద్ కుమార్ కావచ్చు, దానికి సంబంధించినటువంటి బిఎల్ఎన్ రెడ్డి వీరి ఇద్దరిని కూడా ఇప్పటికే ఈడీ ప్రశ్నించడం జరిగింది. వారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ రికార్డ్ చేసిన ఈడీ అధికారులు దానికి అనుగుణంగానే కూడా మొత్తం ప్రశ్నల వర్షం అడుగుతా ఉన్నారు. వారి ఆధారంగా కూడా కేటీఆర్ ను ప్రశ్నిస్తున్నారు. దాంతో పాటు ఏదైతే హెచ్ఎండిలో పనిచేస్తున్నటువంటి అప్పటి చీఫ్ బిఎల్ఎన్ రెడ్డి ఇచ్చినటువంటి ఆధారాలతో పాటు అదేవిధంగా ఇప్పుడు కొంతమంది అందులో పనిచేసే వారి దగ్గర నుంచి కూడా కొన్ని ఆధారాలు సేకరించాలని కూడా వారిని కూడా విచారించాలని ఈడీ అధికారులు భావిస్తున్నారు. దాంతో పాటు బ్యాంక్ అధికారులను కూడా విచారించే అవకాశం ఉంది. ఇన్ని కోట్లు నిధులు అదే పౌండ్ల రూపంలో మార్చే క్రమంలో ఎందుకు చేయాల్సి వచ్చింది, కొన్ని అంటే ఆర్బీఐ రూల్స్ ఉన్నాయి కదా, ఎందుకు అతిక్రమించాల్సి వచ్చిందని కూడా బ్యాంక్ అధికారులను కూడా విచారించే అవకాశం ఉంది. దీనికి సంబంధించి దాదాపు 2.5 గంటలుగా కూడా ఈడీ ఆఫీస్ లో కేటీఆర్ ప్రశ్నిస్తా ఉంది. వారు ఏదైతే A1, A2, A3గా ఉన్నటువంటి అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డి వీరిద్దరి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగానే కూడా కేటీఆర్ ను విచారణ చేస్తా ఉన్నారు. దానికి సంబంధించి ఇప్పటికి మాత్రం ఇక్కడ బీఆర్ఎస్ నేతలు కూడా ఇక్కడ భారీగా పోలీసులు మోహరించడం జరిగింది. ఏడీ ఆఫీస్ వద్దకు అంటే ఎవరు వచ్చి ఎవరైనా దానికి సంబంధించినటువంటి నిరసన కానీ అదే పెద్ద ఎత్తున చేస్తారన్న ఊహాగానాలతో పెద్ద ఎత్తున కూడా పోలీసులు పొద్దుటికి ఇప్పటికీ చాలా అక్కడ భద్రత పెంచడం జరిగింది. కానీ మొత్తానికి మాత్రం దాదాపు ఇప్పటికే 2.5 గంటల పైగా కూడా కేటీఆర్ విచారణ మాత్రం కొనసాగుతా ఉంది. రాజ్ కుమార్, అయితే ఎంఏయుడి ఎస్నెక్స్ట్ సంస్థలకి సంబంధించి ఒప్పందాలపై ఎటువంటి ప్రశ్నలు సంధించే అవకాశం ఉంది? అంటే ఈ ఒప్పందాలు ఒక కంపెనీ ప్రభుత్వంతో చేసుకునే ముందు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. దీనికి సంబంధించినటువంటి దాంట్లో అంటే ఈ ఎంఏయుడికి సంబంధించినటువంటి దాంట్లో ఈ యొక్క డాక్యుమెంట్ ఏదైతే డాక్యుమెంట్లు ముందు ఉంచి విచారణ చేస్తున్నారు. దీనికి సంబంధించి ఈ యొక్క 2 సంస్థలకు సంబంధించినటువంటి ఆధారాలు సేకరించి పూర్తిగా అంటే కేటీఆర్ సంబంధించినటువంటి ఆధారాలతో సహా సొంత నిర్ణయం ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది, ఒకవేళ తీసుకుంటే దానికి అనుమతులు ఎందుకు తీసుకోలేకపోయారు, అంటే ఇటు ఆర్బీఐ మంత్రివర్గ విస్తరణ మంత్రివర్గ ఆమోదం కావచ్చు, అదేవిధంగా దానికి సంబంధించినటువంటి హెచ్ఎండి అనుమతులు కావచ్చు, అంటే ఎలాంటి అనుమతులు లేకుండా ఫైనాన్స్ క్లియరెన్స్ కూడా లేకుండా ఎందుకు ఇన్ని కోట్ల నిధులు తరలించారు అన్న దానిపైన ప్రధానంగా ఇప్పుడు ఈడీ విచారణ చేస్తా ఉంది. దీనికి సంబంధించి ప్రశ్నలు ఇప్పటికే దాదాపు దీనికి సంబంధించినటువంటి ఈడీ సంబంధించినటువంటి దాంట్లో కేటీఆర్ అప్పటి ప్రభుత్వం ఉన్నటువంటి ఒప్పందాలు ఇవన్నీ కూడా ఎందుకు చేసుకోవాల్సి వచ్చింది, అనుమతులతో చేసుకుంటే ఈ నిర్ణయం ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది అన్న దానిపైనే పూర్తిగా ఈడీ అధికారులు మాత్రం తన వద్ద పూర్తి ఆధారాలతో తనకు ఉంచుకొని ఇప్పుడు వారిని కేటీఆర్ ను ప్రశ్నించడం జరుగుతూ ఉంది. ఫార్ములా ఈ కేసు నిర్వహణలో నిబంధనలను ఎందుకు అతిక్రమించారు, దానికి సంబంధించినటువంటి కేబినెట్ కావచ్చు, దానికి సంబంధించినటువంటి అప్పటి ప్రభుత్వం అప్పుడు మంత్రిగా ఉన్నటువంటి కేటీఆర్ ఈ నిర్ణయం తీసుకోవడం ఇలా ప్రభుత్వం నిధులు దుర్వినియోగం చేశారనే ఆరోపణలపైనే ఈడీ ప్రధానంగా కూడా విచారణ చేస్తా ఉంది. రైట్ రాజ్ కుమార్, థ్యాంక్ యూ. బాలీవుడ్ హీరో